I request Anand sir to come onto the dais. To speak a few words. Request Sai sir to come onto the dais and speak a few words about this occasion. I request Chiraju sir to ఉపవాస దీక్ష విరమణ నా ప్రియతమ వైస్ ఛాన్సలర్ గారు ఏర్పాటు చేశారు. సో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు I request Professor to speak a few words on this occasion. Speaker after Bismillah. Sudarshan sir to give a small gift to Samir. ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఉపవాస దీక్షను కంటిన్యూ చేయటం జరుగుతుంది నెల రోజుల పాటు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అయిపోతాయి, ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది, చాలా నిష్ఠతో ఉండటం జరుగుతుంది. మార్నింగ్ 5 o'clockకి బంద్ చేసినటువంటి ఫుడ్ కానివ్వండి, ఈవెన్ వాటర్ కూడా తీసుకోకుండా మళ్ళీ 6:30 తర్వాతనే ఈవినింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధానంగా 14 గంటల పాటు ఏ రకమైనటువంటి పదార్థాలు కడుపులోకి పంపించకుండా ఉన్నట్లయితే బాడీలో ఉన్నటువంటి సమస్త ఆహార పదార్థాలు కరిగిపోవటమే కాకుండా స్టాక్ ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు కూడా కరిగిపోయి అనేక రకాల దుష్పరిణామాలు ఏవైతే బాడీలో కలుగుతున్నాయో యాంటీ ఆక్సిడెంట్స్ వాటన్ని కూడా తీసేసి బాడీని శుద్ధపరుస్తుంది. ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయటం వల్ల జపాన్ సైంటిస్ట్కి 2016లో నోబెల్ ప్రైజ్ కూడా రావటం జరిగింది. అంతేకాకుండా ఈ మాసంలో నిష్ఠతోనే కాకుండా పూర్ పీపుల్ కావాల్సినటువంటి ధన సహాయం కూడా మనకున్నటువంటి గోల్డ్ కానివ్వండి, ఆస్తి దాంట్లో 2.5% చొప్పున తీసేసి పేదవారికి పంపడం జరుగుతుంది. తద్వారా అందరూ కూడా పండగ సమానంగా జరుపుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఫిత్రా అనేటువంటి ఒక విషయం ఉంటుంది. కడుపులో ఉన్నటువంటి బిడ్డకు కూడా ఫిత్రా అనేటువంటి ఒక అమౌంట్ తీసేసి దేవుని కృతజ్ఞత దృష్టిలో పెట్టుకొని అది కూడా పూర్ పీపుల్కి పంచాల్సినటువంటి ఉంది. అది 2.5 కిలోల గోధుమల యొక్క కాస్ట్ పెంచడం జరుగుతుంది. సో ఈ మాసంలో జకాత్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని అనేక సంస్థలకు కూడా దానం చేయడం జరుగుతుంది. తద్వారా సంస్థలు కూడా బాగుపడి ఈ సమాజ శ్రేయస్సు కొరకు ఎంతో దోహదపడుతూ ఉంటాయి. మాతో సహకరించినటువంటి ఈసీ మెంబర్స్ గారు చిర్రరాజు గారు కానివ్వండి, సుదర్శన్ గారు, ప్రిన్సిపాల్ గారు ప్రొఫెసర్ మనోహర్ గారు, ఫార్మర్ రిజిస్ట్రార్ వెంకటరామరెడ్డి గారు, అదే ఐలయ్య గారు, ప్రొఫెసర్ నారాయణ సార్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, అండ్ మన ఎఫ్ఓ గారు రాజయ్య గారు, వీళ్ళందరూ కూడా మాతో వచ్చేసి ఈ పార్టీలో పాల్పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ అవర్.